మన యొక్క సద్గురు జ్యోతిషాలయంలో వార ఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పాలంటే, ఎమోషనల్ ప్రాక్టికల్ గా మారుతుందండి. గురు 12వ భావంలో, చంద్రుడు మీ అధిపతి, శని 8వ భావంలో, కుజుడు సడన్ రియాక్షన్ గా ఉంటున్నాడు. ఇన్నర్ చేంజెస్ జరుగుతుంది. బయట ఫలితాలు కొంచెం ఆలస్యంగా ఉన్నా ఈ వారంలో మీరు కాన్సన్ట్రేషన్ గా ఉండండి. అద్భుతమైనటువంటి అవకాశాలు రానున్న రోజంతా కర్కాటక రాశి వారికి జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో కాస్త హిడెన్ ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. వెంటనే రియాక్ట్ కాకండి. ఇంకా ఉద్యోగస్తులకి పనిలో కన్ఫ్యూజన్స్ తగ్గి క్లారిటీ వస్తుంది. జాబ్ లో సడన్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీ వ్యాపారస్తులకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేది ఇస్ ద రైట్ వే. అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అండర్స్టాండ్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఆర్థిక పరిస్థితి ఖర్చులు ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నా అవసరమైనటువంటి ఖర్చులే మీరు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు ఈ వారం ఉండదు. ఫ్యామిలీలో ఎమోషనల్ కాన్వర్సేషన్ ఎక్కువ అవుతుంది. మంచి రోజులు వచ్చినప్పుడు ఇలాంటి మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. గెట్ రెడీ. మీరు కామ్ గా ఉంటే బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా మీ మదర్ సైడ్ సపోర్ట్స్ అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఇంకా రాజకీయ నాయకులకి బ్యాక్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మీరు కొంచెం తల ఒగ్గక తప్పదు కొన్ని సమయాల్లో. జాగ్రత్త పడండి. దానివల్ల ఇల్లీగల్ గా డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోండి. ఒకటి, బయటికి రికగ్నేషన్ ఇంకా రావచ్చు. వ్యవసాయదారులకి నీటి సంబంధిత కొంచెం పనులు ప్రారంభిస్తారు. బోర్ వేయడం అలాంటిది, ఇరిగేషన్ ప్లానింగ్స్ అంతా ప్లాన్ చేసుకుంటారు. కోర్టు కేసులో స్లో ప్రోగ్రెస్. మంచి లాయర్ ద్వారా మీరు ముందుకు వెళ్ళడం మంచిది. షేర్ మార్కెట్ రిస్క్ టైం ఈ వారం అంతా కూడా వాలంటెడ్ గా ఉంది. ఎమోషనల్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. స్ట్రాంగ్ గా ఉండండి. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది విద్యార్థులకి. సైలెంట్ స్టడీ మంచిది. డైరెక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అవసరం మీకు. నిదానంగా చదవండి. మీరు కోరుకున్న చదువుని అచీవ్ పొందుతారు మీరు. ఇంకా ఆరోగ్య మెంటల్ స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నాయి. స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి. మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుందని కూడా మీకు చెప్పొచ్చు. ఇంకా ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే 50-50గా ఉంది. సోమవారం శివుడికి పాలాభిషేకం చేయండి. తెల్ల పువ్వులు సమర్పించండి. ఓం నమ శివాయ అని ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. ఇవి చేస్తే మెంటల్ పీస్ స్టేబిలిటీగా ఉంటుంది. బయట పెద్ద మార్పు కనిపించకపోయినా లోపల మీ లైఫ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఈ వారం నిశ్శబ్దంగా మార్పు జరుగుతుంది. ఫలితం త్వరలో గట్టిగా వినబడుతుంది. గెట్ రెడీ, గెట్ రెడీ. కర్కాటక రాశిస్తున్నారా? గెట్ రెడీ. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. చక్కగా తెలుసుకోండి. విజయోస్తు. మే 21 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉందంటే, ఇదొక రియలైజేషన్ వీక్ అని కూడా చెప్పచ్చు. మీరు గ్రహించే విషయం మీ దిశను పూర్తిగా మారుస్తుంది.
గురువు లగ్నాధిపతిగా ఉండి మనశ్శాంతిని ఇస్తున్నాడు. శని లగ్నంపై ప్రభావం, ఏళ్ళనాడు శని నడుస్తుంది, జన్మ శనిగా ఉన్నాడు. కర్మ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. కుజుడు ఆలోచన వేగం, ఎమోషనల్ డిసిషన్స్ ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ జాగ్రత్త కల్పిస్తున్నాడు. కాస్త నెమ్మది, లోపల ప్రశాంతత ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతాడు. జాబ్ లో కాస్త స్లో ఉంది, కానీ స్టేబిలిటీ ఉంటుంది. బిజినెస్ లో క్రియేటివ్ ఐడియాస్ వర్క్ అవుతుంది, కానీ వెంటనే క్విక్ రిజల్ట్స్ ని ఎదురు చూడకండి. నిదానంగా ఉండండి. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంది, నిదానంగా ఉండండి. కొంచెం ఆర్థికంగా స్టేబుల్ ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ కూడా అదే విధంగా ఉంటుంది. సేవింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వారం. ఇంకా కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఒక శుభవార్త వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. రాజకీయ రంగం వారికి ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరుగుతుంది, సైలెంట్ సపోర్ట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి నీటి సంబంధిత పనులన్నిటి కూడా, మరమ్మతులన్నీ కూడా చేసుకుంటారు. కోర్టు కేసులు స్లో ప్రోగ్రెస్ అవుతున్నాయి, కానీ పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీడియం సేఫ్. ఇన్ఫ్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు చాలా ఇబ్బంది పడతారు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. క్రియేటివ్ సబ్జెక్ట్స్ కి మంచి సమయం ఇది. గైడెన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మంచిది. కళాకారులకి చాలా మంచి అవకాశం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి అవకాశం వస్తుంది. ఇంకా ఆరోగ్యపరంగా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, కానీ లేజినెస్ అనేది పెరుగుతుంది. రొటీన్ మెయింటైన్ చేయాలి. అదృష్టం ఈ వారం మీకు 60%గా ఉంది, 40% ఇబ్బందిగా ఉంది. పరిహారాలు తీసుకుంటే గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పసుపు పువ్వులతో అర్చన చేయండి. గురు భగవానునికి ఒక 108 శనగలతో చేసినటువంటి మాలను తీసుకుపోయి స్వామివారికి వేసి నమస్కారం చేయండి. ఓం నమో నారాయణ అని చెప్పి మహావిష్ణు ఆలయాలు కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ప్రతిరోజు అవకాశం ఉంటే, లేదా వినండి, చాలా బాగుంటారు. ఈ వారం పెద్ద చేంజెస్ కనబడకపోయినా స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పే మీ జీవితాన్ని పెద్ద మార్పుగా మార్పిస్తుంది. ఓవరాల్ జాగ్రత్తగా ఉండండి, విజయం వస్తుంది. లైట్ కూడా ఉన్నాయి. ఈ వారం మీకు బిజినెస్ ఎలా ఉందంటే పెద్ద డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్స్ మీపై ట్రస్ట్ పెరుగుతుంది. ఈగో వల్ల కాన్ఫ్లిక్ట్ రావచ్చు. బెస్ట్ స్ట్రాటజీ లీడ్స్ విత్ కామ్నెస్ అని చేసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి, ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నెట్వర్క్ ద్వారా గెయిన్ చేస్తారు, కానీ ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ చేస్తారు. ఇక కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు సాఫ్ట్ గా ఉంటే సమస్యలు అవాయిడ్ అవుతాయండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం, అది ఎంతటి వారైనా. రాజకీయ రంగంలో పబ్లిక్ ఇమేజ్ కొంచెం లైట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ప్రజాక్షేత్రం లేనప్పుడు అహంకార ధోరణితో వెళ్లకుండా కొంచెం ఒక మెట్టు దిగి మాట్లాడితే మీ మాటకు వెయిట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి ఎవరైనా మెంటర్ని పిలుచుకొని ఎలా మంచి వ్యవసాయంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు టెక్నాలజీ ద్వారా అనేది కొంచెం నేర్చుకుంటే చాలా బాగుంటుందని కనబడుతుంది. ఆపోజిట్ దీంట్లో ఎలా ఉంటుందంటే టీం వర్క్ కూడా మీరు ఎలా చేయాలి, ఈ నాటులు వేయడమా లేకపోతే ఇంకోటి విత్తనాలు వేయడమా, లేదా కొంచెం మాట్లాడితే చాలా మంచిది. ఇంకా కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఆపోజిట్ సైడ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, కాబట్టి పేషెన్స్ అవసరం. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ లైన్సే ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు, జాగ్రత్త. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా గట్టిగా చదవాలండి. కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డియా రిలేటెడ్ కూడా కనబడుతుంది, జాగ్రత్త. బీపీ, హీట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకా 50-50గా ఉంది ఈ వారం అంతా కూడాను. పరిహారాలంతా ఆరోగ్యం కొరకు సూర్యనారాయణకి అర్ఘ్యం వదలండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఇలా అర్ఘ్యం వదలండి 7 సార్లు. ఓం సూర్యాయ నమః చెప్తూ వినండి, వదలండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి.
గోమాతకు గడ్డి పెట్టండి, చక్కగా మంచి గడ్డి, ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టండి. ఈ వారం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ వారం. మీ ఈగో తగ్గిస్తే ఈ వారం మీకు పెద్ద లాభం ఉంటుంది. రాజుగా ఉండాలి కానీ వినమ్ర రాజుగా ఉంటే రాజ్యం నిలుస్తుంది. సింహరాశి వారికి తెలుసుకోవాలి. విజయవస్తు.